ఈరోజు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనేమో ఈరోజు పాదయాత్ర అంటూ మన నియోజకవర్గానికి వచ్చారు. ఒకటి, ఆయన ప్రతిపక్ష నేత అయ్యుండి మనకి మన ఉద్దానం అనే విషయం అతనికి తెలుసా? ఉద్దానం ఉందనేసి. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతున్నారు కదా. ఇంతమంది చనిపోతున్నా సరే ఆయన పట్టించుకోవడం అంటే ఏంటి? పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష నేత అన్నాక తప్పకుండా పట్టించుకోవాలి. అయినా అతను పట్టించుకున్నారా అంటే ఎంతవరకు లేదు. ఇప్పుడేమో పాదయాత్ర అంటూ ఆయన చక్కగా వచ్చేస్తున్నారు. అయినా అతను వెనక మన ప్రజలు ఉన్నారు చూడండి, ఎవరు వస్తారు ఏదో న్యాయం చేస్తారనేసి. తిత్లీ తుఫాన్ వచ్చింది, పూర్తిగా నష్టపరిహారం చాలామందికి అందలేదు. దాని గురించి అయినా ఏ రోజైనా అడిగారా? తిత్లీ తుఫాన్ వచ్చి మనం ఎంత నష్టపోయినా సరే ఇప్పుడు చూడండి, ఒకవేళ తిత్లీ తుఫాన్ రాకుంటే నేను కూడా మీలానే ఊర్లో ఉండేవాడిని. అసలు వచ్చే ఆదాయం లేక ఎక్కడో, ఇప్పుడు తమిళనాడు ఎక్కడో అక్కడికి వచ్చి పని చేసుకొని ఉండవలసిన అవసరం వచ్చింది. ఎందుకు? మన ఊర్లో ఉపాధి లేదు, ఏం లేదు. కానీ ఏం చేయాలి? మనమేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏదో చేస్తారు అనేసి మనం వెళ్ళిపోతున్నాం వెనుక. ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యిండు, ఒక్కసారైనా కిడ్నీ వ్యాధి గురించి అసెంబ్లీలో మాట్లాడారా? లేదే. ఏంటంటే టీడీపీకి తిడతాం, నష్టపరిహారం అందలేదు, ఇచ్చింది కానీ ఏం ఇచ్చింది వాళ్ళే ఉంచుకున్నారు. చాలా వరకు టీడీపీ చేసింది కూడా అంతే. అసలు ఏ ప్రభుత్వాలు వచ్చినా చేసేవి అదే. కానీ మనం మారాలి. ముందు మనం మారితే మాత్రమే రాజకీయ నాయకులు మారుతారు. మనం మారకుండా రాజకీయ నాయకులు వచ్చి ఏదో చేస్తారంటే ఏం చేయరు. ఇది మాత్రం పక్కా. ఓకే ఫ్రెండ్స్, ఇదే చెప్పాలనుకున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన తుఫాన్ వచ్చి చూడకుండా, చూడండి ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదు, మనం ఎలా ఉన్నాం ఏంటి అని చూడకుండా బొబ్బిల్లో ఉన్నారు. ఆ రోజు బొబ్బిల్ నుండి ఇక్కడికి ఎంత సమయం కాదు, ఒక గంట చాలు. అలా చూసి పరామర్శించి వెళ్ళిపోయింటే మా వెనక ఒకరు నాయకుడు ఉన్నాడు, మమ్మల్ని కాపాడే నాయకుడు ఉన్నాడు అని మనం చెప్పుకోవడానికైనా బాగుంటుంది. కానీ ఏమీ లేదు. ఆయన మాత్రం ఇప్పుడు వస్తే మాత్రం జనాలు చూడండి ఒకసారి లైవ్లో ఫుల్ కుమ్మేస్తున్నారు. అక్కడ అడుగుతున్నారా ఎవరైనా, ఎందుకు సార్ రాలేదు? మీరు అక్కడే గంట జర్నీ వచ్చుంటే ఏమైనా అయిపోయి ఉండేదా? ఏమై ఉండేది కాదు. కానీ మీరు రాకపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు, నేను అధికారంలోకి వస్తే ముందుగా మీ ఉద్దానానికి ఏం చేస్తారు, ప్రత్యేక దృష్టి పెడతారంట. ఉండి మొత్తం పోయాక ఇప్పుడు ఎలా ఉందంటే ఉద్దానం అనేది శ్మశాన వాటికలా ఉంది. మీరు పాదయాత్ర ఎప్పుడైనా చేసేటప్పుడు ఒక పూల పానుపు మీద వెళ్ళాలి. కానీ అక్కడ మా శవాలు ఉన్నాయి సార్, చాలామంది చనిపోయారు కిడ్నీ వ్యాధితో. వాళ్ళు శవాల మీద నడుచుకుంటూ వస్తున్నారే తప్ప ఒక ఉద్దానం అనేది అస్సలు ఏమీ లేదు. ఉద్దానం అనేది లేకుండా పోయింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.